Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about environment. Okay. First of all manam revise cheskundam. What is environment? Environment is nothing but everything that surrounds a living organism. ఒక లివింగ్ ఆర్గానిజం చుట్టూ ఉండే ప్రతిదీ కూడా ఒక ఎన్విరాన్మెంటే. ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఈజ్ అరౌండ్ ద లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం చుట్టూ ఉన్న పరిసరాలు ఉంటాయిగా, ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని ఏమంటాం మనం? ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంట్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానీర్ విచ్ మీన్స్ నైబర్హుడ్. నేను లాస్ట్ క్లాస్లో సరౌండింగ్స్ అని చెప్పి ఉంటా, అది సరౌండింగ్స్ అది కాదు. ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ ఉంటుందిగా, ఎన్విరాన్మెంట్. ఈ వర్డ్ ఫ్రెంచ్ వర్డ్ నుంచి డిరైవ్ చేసారు. ఫ్రెంచ్ వర్డ్, ఆ వర్డ్ ఏంది? ఎన్విరానీర్. దీని అర్థమైంది నైబర్హుడ్. నైబర్హుడ్ అంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నైబర్హుడ్. ఓకే. ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? వాట్ ఎవర్ ఈజ్ సరౌండెడ్ బై ద లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ చుట్టూ ఉండే సరౌండింగ్స్ని మనం ఏమంటాం? ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ సరౌండింగ్స్లో హ్యూమన్ మేడ్ ఫెనామినాస్ రావచ్చు అండ్ న్యాచురల్ ఫెనామినాస్ రావచ్చు. న్యాచురల్ అంటే మౌంటైన్స్, రివర్స్, హిల్స్ అండ్ ఇంకా చాలా, ఈ గాలి, ఇవన్నీ కూడా న్యాచురల్ థింగ్స్. హ్యూమన్ మేడ్ ఫెనామినాస్ అంటే రోడ్స్, చైరు, మార్కరు, ఇవన్నీ హ్యూమన్ మేడ్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫెనామినా. అండ్ ఇట్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బయోటిక్ కింద వస్తాయి. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏబయోటిక్ కింద వస్తాయి. ఓకే. బయోటిక్ ఎగ్జాంపుల్స్ ఏంది? ప్లాంట్స్, యానిమల్స్. ఏబయోటిక్ ల్యాండ్, వాటర్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఎకోసిస్టమ్ అంటే ఏంది? మనం ఎన్విరాన్మెంట్ లాస్ట్ క్లాస్లో ఎన్విరాన్మెంట్తో పాటు ఎకోసిస్టమ్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎకోసిస్టమ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఓకే. ఇదొక లివింగ్ ఆర్గానిజం, ఇదొక లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్సన్కి ఫుడ్ కావాలి, ఈ పర్సన్కి షెల్టర్ కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఈ పర్సన్కి ఫుడ్ కావాలి. సో ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ ఫుడ్ తీసుకుంటాడు, ఈ పర్సన్ ఇతని ఇంట్లో అంటే ఇతని దగ్గర షెల్టర్ తీసుకుంటాడు. సో దెర్ ఈజ్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు నేను ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాను, ప్లాంట్స్ సాయిల్ మీద డిపెండ్ అవుతాయి ఫర్ న్యూట్రియంట్స్. సో దెర్ ఈజ్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ ఇంటరాక్షన్ మనం ఏమంటాం? ఎకోసిస్టమ్ అంటాం. ఓకే. మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం. ప్లాంట్స్ లైట్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతాయి, అంటే సన్లైట్ నుంచే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటుంది ప్లాంట్. సో ప్లాంట్ ఏమో సన్లైట్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం, అండ్ మన మీద వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ అవుతాయి. సో దెర్ ఈజ్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ ఇంటరాక్షన్ని మనం ఏమంటాం? ఎకోసిస్టమ్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ విత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే. ఈ ఇంటరాక్షన్స్ మధ్యలో మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే. నాకు ఇప్పుడు ఫుడ్ కావాలి, ఇంకో పర్సన్కి షెల్టర్ కావాలి. సో మెటీరియల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. నేను ఒక వస్తువు ఇస్తా, ఆ పర్సన్ నుంచి ఇంకో వస్తువు తీసుకుంటా. మెటీరియల్ ట్రాన్స్ఫర్ లేదా ఎనర్జీ ట్రాన్స్ఫర్. ప్లాంట్స్ నుంచి మనం స్టార్చ్ తీసుకుంటాం, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, దట్ ఈస్ ఎ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఓకే. ఎకోసిస్టంలో ఇట్ ఈస్ ఎ ఇంటరాక్షన్స్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ ఇంటరాక్షన్స్లో మెటీరియల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకే. ఇట్ ఈస్ అబౌట్ ఎకోసిస్టమ్. ఓకే. మనం ప్రీవియస్ క్లాస్లో ఎకోసిస్టమ్తో పాటు ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ small revision. Okay, environment and ecosystem. In our today's class
we are going to discuss about what is inside our earth. What is inside our earth? Okay? నేను బోర్డు మీద ఏం రాయలేదు, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి బోర్డు మీద మళ్ళీ ఏం రాయలేదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ రివిజన్. టుడే ఇస్ వాట్ ఈస్ ఇన్సైడ్ అవర్ ఎర్త్. వాట్ ఈస్ ఇన్సైడ్ అవర్ ఎర్త్. వాట్ ఈస్ ఇన్సైడ్ అవర్ ఎర్త్. ఓకే, వాట్ ఈస్ ఇన్సైడ్ అవర్ ఎర్త్. ఓకే, ఎర్త్. ఎర్త్ గురించి మనం 6th క్లాస్ జియోగ్రఫీలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎర్త్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండ్ ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ which has water and air which are very very essential for our survival, and it has a life supporting gas called oxygen, and it is a blue planet because 2/3 surface of the earth is covered by water, so that's why it is a blue planet and it appears as blue in color from the space. Okay, from the space. It is a small revision, and earth is about 150 million kilometers away from sun and it is about 3,84,400 kilometers away from moon, and moon is the only companion of our earth. It has only one natural satellite, that is moon. Okay, that is moon. Okay, earth is our homeland. Earth is our homeland and it is a dynamic planet. It is a dynamic planet. ఓకే, ఎర్త్ని ఏమంటున్నా మనం? ఎర్త్ని ఏమంటున్నా? ఎర్త్ ఈజ్ అవర్ హోమ్ ల్యాండ్. మనం ఉండేది ఎర్త్లో కాబట్టి ఇట్ ఈస్ అవర్ హోమ్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ అ డైనమిక్ ప్లానెట్. ఇట్ ఈస్ అ డైనమిక్ ప్లానెట్. డైనమిక్ అంటే ఏంది? మోషన్లో ఉండడం. డైనమిక్ అంటే ఏంది? మోషన్లో ఉండడం. డైనమిక్ అంటే ఏంది? మోషన్లో ఉండడం అంటే పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండడం. ఇట్ ఈస్ అ డైనమిక్ ప్లానెట్ అండ్ ఇట్ కాన్స్టెంట్లీ అండర్గోస్ changes inside and outside. అంటే ఎర్త్ తన పొజిషన్ని టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ ఎర్త్ లోపల అండ్ బయట చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎర్త్ లోపల ఏమవుతుందంటే, ఇన్సైడ్ చూడండి, ఎర్త్ లోపల ఏమవుతుందంటే కొన్ని రేడియో యాక్టివ్ ప్రాసెసెస్ జరుగుతాయి. ఓకే, కొన్ని రేడియో యాక్టివ్ ప్రాసెసెస్ జరుగుతాయి. వీటి నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎర్త్ లోపల ఇన్సైడ్ ద ఎర్త్ కొన్ని రేడియో యాక్టివ్ ప్రాసెసెస్ జరుగుతాయి. ఆ రేడియో యాక్టివ్ ప్రాసెస్ జరగడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎర్త్ లోపల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ఏం చేస్తుంది? దిస్ హీట్ డ్రైవ్స్ ప్లేట్స్. ఓకే, ఎర్త్ లోపల కొన్ని రేడియో యాక్టివ్ ప్రాసెసెస్ జరుగుతాయి. ఆ రేడియో యాక్టివ్ ప్రాసెసెస్ జరగడం వల్ల లోపల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ? ఎర్త్ లోపల, ఇన్సైడ్ ద ఎర్త్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ఏం చేస్తుంది? దిస్ హీట్ డ్రైవ్స్ ప్లేట్స్. అంటే ప్లేట్స్ ఉంటాయి కొన్ని, లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అంటాం దీన్ని. ఓకే, ఇవన్నీ కూడా మోషన్లోకి వస్తాయి. ఓకే, మోషన్లోకి వస్తాయి. వేటి ద్వారా? హీట్ ద్వారా. ఇవి మోషన్లోకి రావడం వల్ల, ఈ ప్లేట్స్ మోషన్లోకి రావడం వల్ల మోల్టెన్ మ్యాగ్మా మోషన్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మనం చూస్తాం వోల్కానిక్ ఎరప్షన్స్ అంటాం, లోపల నుంచి లావా బయటికి రావడం. ఓకే, ఒక ఎర్త్ క్రస్ట్ ఉంటుంది. ఓకే, ఈ షేప్లో ఉంటుందిగా, ఇదొక ఎర్త్ క్రస్ట్. అంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. దీని నుంచి లావా బయటికి వెళ్ళడం అంటారుగా, అదే వాల్కానిక్ ఎరప్షన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మూమెంట్స్ ఆఫ్ ప్లేట్స్. ఎర్త్ లోపల ప్లేట్స్ ఉంటాయి, లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అంటాం వాటిని. ఓకే,
హీట్ వల్ల ఆ లిథోస్పియరిక్ ప్లేట్స్ ఏమో మూమెంట్లోకి వస్తాయి. లిథోస్పియరిక్ ప్లేట్స్ మూమెంట్లోకి వస్తుంది. ఆ లిథోస్పియరిక్ ప్లేట్స్ మూమెంట్లోకి రావడం ద్వారా ఏమవుతుంది, మోల్టెన్ మ్యాగ్మా మోషన్లోకి వస్తుంది. ఇది కూడా మోషన్లోకి వస్తుంది. ఓకే, మోషన్. ఇది కూడా మోషన్లోకి వస్తుంది. ఓకే, అంటే లోపల చేంజెస్ వస్తున్నాయి. ఇన్సైడ్ ద ఎర్త్ వీఆర్ సీయింగ్ చేంజెస్. లోపల చేంజెస్ వస్తున్నాయి. ఓకే, అండ్ బయట కూడా చేంజెస్ వస్తాయి. బయట ఏం చేంజెస్ వస్తాయి, ఎర్త్ క్వేక్స్. ఓకే, ఎర్త్ క్వేక్స్ జరుగుతాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఓకే, ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, డ్రాఫ్ట్స్, దీస్ ఆల్ ఆర్ ద చేంజెస్ అవుట్సైడ్ ద ఎర్త్. Volcanic eruption, it is a change which caused inside the earth. Okay, that's why earth is a dynamic planet. Earth is a dynamic planet. It is always in the motion. It is always in the motion. Okay, earth is our homeland and it is a dynamic planet because it constantly undergoes changes inside and outside the earth. It constantly undergoes changes inside and outside the earth. So that's why earth is a dynamic planet. Earth is a dynamic planet. Okay friends, note down. Next one, interior కాదు. Okay, layers of earth. Layers of earth. Next concept ఏంది, layers of earth. Next concept ఏంది, layers of earth. Okay, చూడండి. This is our earth. Okay, assume this is a center. Okay, then the center. Okay, okay. Earth has three layers. Earth has three layers. Earth has three layers. First one ఏంది, crust. Second one ఏంది, mantle. Third one ఏంది, core. Okay, earth has three layers. Earth has three layers. First one ఏంది, crust. Second one ఏంది, mantle. Third one ఏంది, core. Third one ఏంది, core. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బాయిల్డ్ ఎగ్. ఓకే, బాయిల్డ్ ఎగ్, ఇది ఒక బాయిల్డ్ ఎగ్. టాప్ మోస్ట్ లేయర్ ఉంటుందిగా, షెల్ లేయర్, అదేంది క్రస్ట్. లోపల ఒక మెంబ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, మెంబ్రెయిన్, అదేంది మ్యాంటిల్. లోపల ఎల్లోయిష్ కలర్ ఒకటి ఉంటుంది, అదేంది కోర్. ఓకే, చూడండి, ఒక ఎగ్ ఉన్నది. ఓకే, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. బాయిల్డ్ ఎగ్ ఉన్నది, టాప్ మోస్ట్ లేయర్ ఉంటుంది, షెల్ లేయర్. ఓకే, అదేంది క్రస్ట్. దాని లోపల ఒక మెంబ్రెయిన్ లేయర్ ఉంటుంది, అదేంది మ్యాంటిల్. దాని లోపల నీలం ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, అదేంది కోర్. సేమ్ వే ఎర్త్ ఆల్సో హ్యాస్ త్రీ లేయర్స్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఫస్ట్ వన్, crust. Crust is the, చూడండి ఇక్కడ, crust. Uppermost layer. Crust is the uppermost layer. Okay, uppermost layer of Earth's surface. Okay, uppermost layer. Crust is the uppermost. ఇది uppermost layer ఉందిగా, ఇది. Crust is the uppermost layer of Earth's surface. Uppermost layer, అన్నిటికంటే టాప్లో మనం ఉన్నది ఎర్త్ క్రస్ట్ మీద. uppermost layer of the earth's surface. Uppermost layer of the earth's surface is known as what? Crust. Okay, next one, it is a thinnest layer. అంటే దీని థిక్నెస్ చాలా తక్కువ ఉంది. thinnest layer of all, among all. Okay, among all layers. Okay, layers. Okay, crust is the thinnest layer among all the layers. Okay, next one, continental masses.
కాంటినెంటల్ మాస్. ఓకే, ఈ క్రస్ట్ మీద ఇప్పుడు కాంటినెంట్స్ ఉంటాయి, ఓషియన్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ డొమైన్స్. ఓకే, 71% of the earth is covered by water bodies and 29% of the earth is covered by land. ఓకే, కాంటినెంట్ అంటే ఏంది? లార్జ్ ల్యాండ్ మాసెస్, పెద్ద లార్జ్ ల్యాండ్ మాసెస్ ఏమంటాం మనం? కాంటినెంట్స్ అంటాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అంటే 6th క్లాస్ జాగ్రఫీలో. ఓకే, కాంటినెంటల్ మాస్. ఓషన్స్ అంటే ఏంది మరి? లార్జ్ వాటర్ బాడీస్ ఆర్ ఓషియన్స్. అయితే ఈ క్రస్ట్ మీద కాంటినెంట్స్ ఉంటాయి, ఓషియన్స్ ఉంటాయి. అండ్ ఈ క్రస్ట్ యొక్క థిక్నెస్ కాంటినెంటల్ మాస్ మీద ఎంత? 35 కిలోమీటర్. ఓకే, 35 కిలోమీటర్. అండ్ ఈ క్రస్ట్ యొక్క థిక్నెస్ ఆన్ ఓషియన్ ఫ్లోర్స్ ఎంత? 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. ఓకే, ఈ కాంటినెంటల్ మాస్లో ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటి మరి? ఓకే, ఈ కాంటినెంటల్ మాస్లో ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటవి? సిలికాన్ ఆర్ సిలికా అండ్ అల్యూమినియం. Silicon and aluminium, these are the important constituent mineral components in continental mass of Earth's crust. Okay, silicon and aluminium, దీన్ని మనం ఏమంటాం? సియాల్ అంటాం. ఓకే, సియాల్ అంటాం. ఏమంటాం? సియాల్. సి అంటే ఏంది? సిలికాన్. ఏఎల్ అంటే ఏంది? అల్యూమినియం. సి అంటే ఏంది? సిలికాన్. ఏఎల్ అంటే ఏంది? అల్యూమినియం. ఓకే, కాంటినెంటల్ మాస్లో ఇంపార్టెంట్ మినరల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటే సియాల్, సిలికాన్ అండ్ అల్యూమినియం. నెక్స్ట్ వన్, ఈ ఓషన్స్ ఫ్లోర్లో ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటవి? సిలికాన్ అండ్ మెగ్నీషియం. సిలికా అండ్ మెగ్నీషియం. సీమా అంటాం దీన్ని ఏమంటాం? సీమా. సి అంటే ఏంది? సిలికా. ఎంఏ అంటే ఏంది? మెగ్నీషియం. సి అంటే ఏంది? సిలికా. ఎంఏ అంటే ఏంది? మెగ్నీషియం. ఓకే, కాంటినెంటల్ మాస్లో ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటి? సిలికాన్ అండ్ అల్యూమినియం. ఓషియన్ ఫ్లోర్స్లో ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటి? సిలికాన్ అండ్ మెగ్నీషియం. ఓకే, సిలికాన్ అండ్ మెగ్నీషియం. నెక్స్ట్ వన్, ఈ ఎర్త్ క్రస్ట్. ఓకే, ఈ క్రస్ట్ కింద జస్ట్ బిలో ద క్రస్ట్ 2900 కిలోమీటర్స్ బిలో. ఓకే, ఈ క్రస్ట్ ఇది ఏంది? ఈ టాప్ మోస్ట్ లేయర్ ఏంది? ఓకే, ఇదేంది? క్రస్ట్. ఓకే, క్రస్ట్. ఓకే, దీని కింద, ఈ క్రస్ట్ కింద ఓకే, టాప్ మోస్ట్ లేయర్ ఏంది? క్రస్ట్. ఈ క్రస్ట్ కింద 2900 కిలోమీటర్స్ కింద ఏముంది? మ్యాంటిల్. ఓకే, అర్థమైందా? టాప్ మోస్ట్ లేయర్ ఏంది? క్రస్ట్. దీని కింద 2900 కిలోమీటర్స్ బిలో ద క్రస్ట్. ఓకే, కనిపిస్తుందా? ఇమాజిన్ చేసుకోండి. ఎర్త్ క్రస్ట్, ఈ ఎర్త్ క్రస్ట్ కింద ఎంత డెప్త్లో? 2900 కిలోమీటర్స్. 2900 kilometers below the Earth's crust, there is mantle. 2900 kilometers below the Earth's crust, there is mantle. 2900 kilometers below the Earth's crust, there is mantle. Okay, 2900 kilometers below the Earth's crust, there is what? Mantle. There is mantle. Okay, mantle. Next one, దీని కింద బిలో మ్యాంటిల్ ఏముంటుంది? కోర్. బిలో ద మ్యాంటిల్ ఏముంటుంది? కోర్. ఓకే, కోర్. అండ్ ఇట్ ఈజ్ అబౌట్ ఇట్స్ రేడియస్ ఈజ్ అబౌట్, కోర్ యొక్క రేడియస్ ఎంత? 3500 కిలోమీటర్స్. ఓకే, కోర్ యొక్క రేడియస్. దీని కింద, ఈ మ్యాంటిల్ కింద ఏముంటుంది? కోర్. ఓకే, కోర్ యొక్క రేడియస్ ఎంత?
3500 కిలోమీటర్స్. కోర్ యొక్క రేడియస్ ఎంత? 3500 కిలోమీటర్స్. అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ మినరల్స్. కోర్లో ఏ మినరల్స్ ఉంటాయి మరి? నికెల్ అండ్ ఐరన్. నికెల్ అండ్ ఐరన్. దీన్ని ఏమంటాం మనం? నిఫే. నిఫే అంటాం. నీ అంటే ఏంది? నికెల్. ఎఫ్ఈ అంటే ఏంది? ఫెర్రస్. ఫెర్రస్ అంటే ఐరన్. ఓకే. కోర్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్స్ నికెల్ అండ్ ఫెర్రస్. నికెల్ అండ్ ఫెర్రస్. అండ్ రేడియస్ ఆఫ్ కోర్ ఈస్ అబౌట్ 3500 kilometers. 3500 kilometers. And central core. Central core అంటే ఈ పార్ట్. ఈ పార్ట్ ఉంది కదా సెంట్రల్ కోర్. ఆర్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు సెంట్రల్ కోర్ హ్యాస్ high temperature and pressure. High temperature and pressure. Okay, high temperature and pressure. Okay, high temperature and pressure. Okay friends, note down all these things. నేను లాస్ట్ మళ్ళీ రివైజ్ చేస్తా. నోట్ డౌన్. Okay, next one we are going to discuss about the types of rocks. Types of rocks and what are rocks. What are rocks? Okay, next thing we are going to discuss about what? Types of rocks and what are rocks. What are rocks? Okay, rocks. Okay, okay. Earth's crust, it is the topmost layer or uppermost layer of the earth. ఈ crust మీద we can see rocks. Rocks అంటే ఏంది? బండలు. ఓకే, ప్యూర్ తెలుగులో బండలు. Rocks are the, okay, these are the mineral matters. Mineral matter అంటే ఇప్పుడు మనం చూస్తాం బండలు, మన సరౌండింగ్స్లో బండలు చూస్తాం. Those all are the మినరల్ మ్యాటర్స్. వాటిలో కూడా మినరల్స్ ఉంటాయి. వాటిలో కూడా మినరల్స్ ఉంటాయి. ఓకే, ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ రాక్. దీంట్లో కూడా మినరల్స్ ఉంటాయి. దీంట్లో కూడా మినరల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఎ న్యాచురల్ మాస్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై నేచర్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై నేచర్. సో దిస్ ఈజ్ ఎ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్. ఓకే, బండలు అనేటివి హ్యూమన్స్ తయారు చేయరు, నేచర్ తయారు చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మాస్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్. దాంట్లో మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్స్. ఓకే, న్యాచురల్ మాస్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మాస్. న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్. న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ which we find on Earth's surface. Earth's surface. We can find these on Earth's surface. Okay, and these rocks may be in different color, size and texture. Rocks బండలు అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, డిఫరెంట్ సైజ్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ అపియరెన్స్లో ఉంటాయి. కొన్ని స్క్వేర్ ఫామ్లో ఉంటాయి, కొన్ని క్యూబాయిడ్, కొన్ని షేప్లెస్, కొన్ని ఇర్రెగ్యులర్ సర్ఫేస్. ఓకే, దే హ్యావ్ ద డిఫరెంట్ టెక్స్చర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రాక్స్. అండ్ నౌ we are going to discuss about types of rocks, major types of rocks. We are going to discuss about major types of rocks. Okay, now we are going to discuss about major types of rocks. Okay, major types of rocks. Major types of rocks. Okay, now we are going to discuss about major types of rocks. Okay, there are three types: igneous, sedimentary and last one is metamorphic.
Igneous. This word derived from the Latin word that is ignis, which means fire. Okay, igneous అనే వర్డ్ ఉందిగా, igneous అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసారు. ఆ వర్డ్ ఏంది? ignis. ignis అంటే ఏంది? ఫైర్. ignis అంటే ఏంది? ఫైర్. sedimentary word derived from the Latin word that is sedimentum. sedimentum అంటే ఏంది? settle down. నెక్స్ట్ వన్ మెటామార్ఫిక్. ఈ మూడింటిలో igneous and sedimentary both are derived from the Latin words, Latin language. Okay, but metamorphic derived from the Greek word metamorphosis అంటే ఏంది? చేంజ్ ఆఫ్ ఫామ్. మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్: igneous, sedimentary and metamorphic. Igneous, the word derived from the Latin word ignis, which means fire. Sedimentary, the word derived from the Latin word sedimentum, which means settle down. Last one, metamorphic. The word metamorphic derived from the Greek word metamorphosis, which means change of form. Okay, igneous. Okay, note down friends. Okay, ఇప్పుడు igneous, sedimentary, metamorphic వీటిని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, igneous ఏం లేదు. ఓకే, ఓకే, మనం వాల్కానిక్ ఎరప్షన్స్ చూస్తాం. ఎరప్షన్స్ ఓకే, ఇదేంది? క్రస్ట్. ఓకే, ఇది క్రస్ట్. అండ్ ఇదేంది? ఈ పార్ట్ ఏంది? ఇక్కడ ఏముంటుంది? మోల్టెన్ మ్యాగ్మా ఆర్ మ్యాగ్మా ఛాంబర్. ఓకే, దిస్ ఈజ్ అ ఓపెనింగ్. దీని ఏమంటాం మనం? ఓపెనింగ్. ఇక్కడ నుంచి ఈ మ్యాగ్మా బయటకు వస్తుంది లావా రూపంలో. ఓకే, లావా రూపంలో బయటకు వస్తుంది. ఓకేనా, లావా రూపంలో బయటకు వస్తుంది. సో చూడండి, ఇక్కడ మోల్టెన్ మ్యాగ్మా బయటకు వస్తుందా? దాన్ని మనం లావా అంటాం. మోల్టెన్ మ్యాగ్మా బయటకు వచ్చిందా? బయటకు వచ్చి ఏమవుతుంది? కూల్ అవుతుంది. ఓకే, వేడిగా ఉంటుంది. లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది. కొంత టైం తర్వాత అది కూల్ అయిపోతుంది. సో కొంత టైం తర్వాత కూల్ అయిపోయిందా? తర్వాత ఇట్ బికమ్స్ సాలిడ్. తర్వాత రాక్స్ ఫామ్ అవుతాయి. ఓకే, వీటిని ఏమంటాం మనం? igneous rocks. ఓకే, igneous rocks అంటాం, లేదా ప్రైమరీ రాక్స్ అంటాం. ఓకే, మళ్ళీ చెప్తా చూడండి. వోల్కానిక్ ఎరప్షన్, ఇది ఎర్త్ క్రస్ట్, ఇది మ్యాగ్మా ఛాంబర్, ఇది ఓపెనింగ్. ఓకే, డ్యూ టు లిథోస్ఫియరిక్ ప్లేట్ మూమెంట్స్, లోపల ప్లేట్స్ మూవ్ కావడం వల్ల ఈ మోల్టెన్ మ్యాగ్మా మూమెంట్లోకి వస్తుంది. సర్క్యులర్ మేనర్లో మూవ్ అవుతుంది. సర్క్యులర్గా ఇట్లా తిరుగుతూ ఉంటుంది మోల్టెన్ మ్యాగ్మా. ఇక్కడ ఓపెనింగ్ నుంచి లావా బయటకు వస్తుంది, అదే మోల్టెన్ మ్యాగ్మా. బయటకు వచ్చిన మ్యాగ్మా కొంత టైం తర్వాత కూల్ అయిపోతుంది. ఇట్ ర్యాపిడ్లీ కూల్స్ డౌన్. ఓకే, మోల్టెన్ మ్యాగ్మా ర్యాపిడ్లీ కూల్స్ డౌన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్స్ సాలిడ్. తర్వాత సాలిడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సాలిడ్ ఫామ్లోకి వచ్చిందా? అదే మన రాక్. రాక్స్ thus formed are called what? Igneous rocks.
ఓకే, కూల్ అయిపోయిందా? కూల్ అయిపోయిన తర్వాత సాలిడ్ అయిందా? ఆ సాలిడ్ ఫామ్ ఉందిగా, ఆ సాలిడ్ ఫామ్ కనిపిస్తుందా? ఈ సాలిడ్ ఫామ్ ఉందిగా, ఈ సాలిడ్ ఫామే రాక్. ఈ సాలిడ్ ఫామే రాక్. ఓకే, వీటిని ఏమంటాం మనం? ఇగ్నియస్ రాక్ అంటాం, లేదా ప్రైమరీ రాక్స్ అంటాం, లేదా ప్రైమరీ రాక్స్ అంటాం. అండ్ వీటిలో కూడా టూ టైప్స్ ఉంటాయి. ఇంట్రూసివ్ రాక్స్, ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్, ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, ఇగ్నియస్ రాక్ రెండింటికి ఉంటుంది, ఇగ్నియస్ రాక్ అది రాస్తలేను. ఓకే, ఇగ్నియస్ రాక్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఇంట్రూసివ్, ఎక్స్ట్రూసివ్. ఇంట్రూసివ్ అంటే లోపల, ఇన్సైడ్. ఇంట్రూ అంటే ఇన్సైడ్, ఎక్స్ట్రూ అంటే అవుట్ సైడ్. ఓకే, ఈ వర్డ్తోనే మనకు అర్థమైపోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుందాం. ఎక్స్ట్రూసివ్ అంటే ఏం లేదు. ఎక్స్ట్రూసివ్ కేసులో మోల్టెన్ మ్యాగ్మా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందా, కూల్ అవుతుంది. కూల్ అయిపోయిందా, తర్వాత సాలిడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సాలిడ్ ఫామే రాక్. ఓకే, వాటిని ఏమంటాం మనం? ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ కేసులో మోల్టెన్ మ్యాగ్మా బయటకు వస్తుంది, తర్వాత కూల్ అవుతుంది, తర్వాత సాలిడ్ ఫామ్లోకి వస్తుంది. అది ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఈ ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్, ఓకే, ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంది? బసాల్ట్ రాక్స్. ఈ బసాల్ట్ రాక్స్ we can see in Deccan Plateau. డెక్కన్ ప్లాటియోలో ఉన్న రాక్స్ ఏంటి? బసాల్ట్ రాక్స్. అంటే డెక్కన్ ప్లాటియో ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఆఫ్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, ఇక్కడ కూడా we can see ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, అర్థమైందా? డెక్కన్ ప్లాటియోలో we can see basalt rocks are the examples of extrusive rocks. ఎక్స్ట్రూసివ్ రాక్స్ అంటే ఏంది? మోల్టెన్ మ్యాగ్మా ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది, తర్వాత కూల్ అవుతుంది, తర్వాత సాలిడ్ ఫామ్లోకి వస్తుంది. అదే ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. నెక్స్ట్ వన్ ఇంట్రూసివ్ కేసులో ఏమవుతుందంటే మోల్టెన్ మ్యాగ్మా బయటకి రాదు. ఓకే, ఎర్త్ సర్ఫేస్ మీద వస్తుందా? ఎర్త్ సర్ఫేస్ మీద రాదు. ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది, ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీద రాదు. సో అప్పుడు ఏమవుతుంది? ఎర్త్ సర్ఫేస్ మీదకి రాదు, లోపలనే కూల్ అవుతుంది. కూల్స్ డౌన్ ఇన్సైడ్ అండ్ బికమ్స్ సాలిడ్. ఓకే, బయటకు రాకుండా లోపలనే కూల్ అయిపోయి లోపలనే సాలిడ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఆ రాక్స్ని ఏమంటాం మనం? ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. కూల్స్ డౌన్ ఇన్సైడ్ అండ్ బికమ్ సాలిడ్, వాటిని మనం ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంది? గ్రానైట్ is one such example. Okay, intrusive, extrusive. Next one, grinding stones ఉంటాయిగా. గ్రైండింగ్ స్టోన్స్ we can see, మన ఇంటి దగ్గర చూస్తాం. గ్రైండింగ్ స్టోన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? we use grinding stones to prepare paste or powder of spices. Paste or powder of spices. Okay, okay, intrusive igneous rocks, extrusive igneous rocks. Okay, ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది మ్యాగ్మా, ఇక్కడ లోపలనే ఉంటుంది, లోపలనే కూల్ అయ్యి లోపలనే రాక్స్ ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంది? గ్రానైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది? బసాల్ట్ రాక్స్. ఓకే, ఇంట్రూసివ్, ఎక్స్ట్రూసివ్, ఇగ్నియస్ రాక్స్. నెక్స్ట్ ఏంది? ఇప్పుడు ఇగ్నియస్ రాక్స్ ఉంటాయిగా, ఓకే, అవి రోల్ అవుతాయి. ఓకే, మన సరౌండింగ్లో చూస్తాం మనం, రోల్ డౌన్, క్రాక్ అవుతాయి, హిట్ ఈచ్ అదర్,
and form smaller fragments of rocks. Smaller fragments. Smaller fragments. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నోట్ చేసుకోండి, నేను చెప్తాను మళ్ళీ. ఓకే, ఇగ్నియస్ రాక్స్ అర్థమైపోయిందిగా. నెక్స్ట్ వన్ ఏంది? సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ. సెడిమెంటరీ. సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సెడిమెంటరీ రాక్స్ అయితే దీని కేసులో ఏం లేదు, ఇగ్నియస్ రాక్స్ ఉంటాయిగా, ఇగ్నియస్ రాక్స్. ఈ రాక్స్ ఒక రాక్ ఉంది, ఇంకో రాక్ ఉంది, రెండింటిని తాకుతూ ఉంటాయి. ఓకే, నేచర్లో ఇవి కామన్గా జరుగుతుంటాయి. ఒక రాక్ని ఇంకో రాకు అంటే ఇట్లా హిట్ చేయడం, క్రాక్స్ ఫామ్ కావడం, రాక్స్ బ్రేక్ కావడం, బండలు కూడా బ్రేక్ అవుతాయిగా. ఓకే, అలా బ్రేక్ కావడం. ఓకే, రాక్స్ రోల్ డౌన్, దే క్రాక్ ఇంటూ పీసెస్, దే హిట్ ఈచ్ అదర్, దే హిట్ ఈచ్ అదర్. ఓకే, దీనివల్ల దీస్ రాక్స్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంది? స్మాలర్ పార్టికల్స్. ఇదొక రాకుంది, ఇదొక రాకుంది, రెండింటిని ఇట్లా హిట్ చేసుకున్నాయి. హిట్ చేసుకుంటే దే క్రాక్ ఇంటూ పీసెస్. ఓకే, స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. ఈ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ని ఏమంటాం మనం? సెడిమెంట్స్ అంటాం. సెడిమెంట్స్. స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ని ఏమంటాం మనం? సెడిమెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ సెడిమెంట్స్ ఉంటాయిగా, దే ఆర్ కంబైన్డ్, దే కంబైన్డ్ అండ్ హార్డెండ్, హార్డ్ అయితే హార్డెండ్ టు ఫార్మ్ లేయర్స్ ఆఫ్ రాక్స్. లేయర్స్ ఆఫ్ రాక్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయి. రెండని కాదు, నేచర్లో చాలా ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి, చాలా కౌంట్లెస్. ఓకే, ఒకటినొకటి హిట్ చేసుకోవడం ద్వారా క్రాక్ అవుతాయి, బ్రేక్ ఇంటూ పీసెస్, బ్రేక్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్మాలర్ పార్టికల్స్. వాటిని ఏమంటాం మనం? స్మాలర్ పార్టికల్స్ని ఏమంటాం మనం? సెడిమెంట్స్ అంటాం. ఈ సెడిమెంట్స్ కంబైండ్ అవుతాయి. ఓకే, హై టెంపరేచర్ ద్వారా, ప్రెషర్ ద్వారా హార్డ్గా తయారవుతాయి. దే ఫార్మ్ ఇంటూ లేయర్స్ ఆఫ్ రాక్స్. దే ఫార్మ్ ఇంటూ లేయర్స్ ఆఫ్ రాక్స్. వాటిని ఏమంటాం మనం? సెడిమెంటరీ రాక్స్ అంటాం. వాటిని ఏమంటాం మనం? సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అంటాం. వాటిని ఏమంటాం మనం? సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్. ఎగ్జాంపుల్ ఏంది? శాండ్ స్టోన్. శాండ్ స్టోన్, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. శాండ్ పార్టికల్స్ అన్ని కంబైండ్ అయిన తర్వాత శాండ్ స్టోన్ తయారవుతుంది. ఓకే, దీన్ని మనం ఒక ఫేమస్ ఫార్ట్ తయారు చేయడంలో యూజ్ చేసినాం, రెడ్ శాండ్ స్టోన్. వి యూజ్డ్ రెడ్ శాండ్ స్టోన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫేమస్ ఫార్ట్ ఆఫ్ ఇండియా. మనం కాదు, కింగ్స్, ఐ థింక్ అక్బర్ అనుకుంటా, అక్బర్ అనుకుంటా, అక్బర్ ఆర్ షాజహాన్ బిల్ట్ రెడ్ శాండ్ స్టోన్తోని రెడ్ ఫోర్ట్ని తయారు చేసారు. రెడ్ శాండ్ స్టోన్తోని రెడ్ ఫోర్ట్ని తయారు చేసారు. ఓకే, రెడ్ శాండ్ స్టోన్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్లో రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేసారు. తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో వైట్ మార్బుల్ యూజ్ చేసారు. ఓకే, వైట్ మార్బుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ వన్ ఏంది? మెటామార్ఫిక్. నెక్స్ట్ వన్ ఏంది? లాస్ట్ వన్, మెటామార్ఫిక్ రాక్స్. ఓకే, మెటామార్ఫిక్ రాక్స్. అయితే ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్.
ఇగ్నియస్ రాక్స్ పీసెస్లో బ్రేక్ అయిన తర్వాత సెడిమెంట్స్ ఫామ్ అయినాయి, సెడిమెంట్స్ అన్ని కంబైండ్ అయినాయి, తర్వాత హార్డ్ అయినాయి. సో దే ఫార్మ్ ద లేయర్స్ ఆఫ్ రాక్స్ కాల్డ్ సెడిమెంటరీ రాక్స్. ఓకే, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, ఈ రెండు ఉన్నాయిగా. దీస్ రెండు, ఓకే, దిస్ టూ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థర్డ్ టైప్ ఆఫ్ రాక్ when they are subjected to heat and pressure. ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయి, సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఇగ్నియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్ వీటికి మనం హీట్ని సప్లై చేసి ప్రెషర్ని సప్లై చేస్తామో అప్పుడు దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఆర్ దే బికమ్ మెటామార్ఫిక్ రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఓకే, సెడిమెంటరీ రాక్స్. ఓకే, ఇప్పుడు ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయిగా, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్. Sedimentary, these two when they are subjected to heat, okay, when they are subjected to heat and pressure, when they are subjected to heat and pressure, they transform into metamorphic rocks. Metamorphic rocks. Metamorphic rocks. Okay, ఎప్పుడైతే ఇగ్నియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్ వాటికి మనం హీట్ని అండ్ ప్రెషర్ని సప్లై చేస్తామో అప్పుడు బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆర్ హీట్ అవి ఇంకా పీసెస్లోకి ఇట్లా బర్స్ట్ అవుతాయి. ఓకే, దే చేంజ్ ఇంటూ అదర్ ఫార్మ్ ఆఫ్ రాక్స్. ఓకే, వీటి అప్పటికి మనం ఏం సప్లై చేయాలి? హీట్ అండ్ ప్రెషర్ని సప్లై చేయాలి ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్కి. అప్పుడు ఏమవుతుంది? దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థర్డ్ టైప్ ఆఫ్ రాక్ కాల్డ్ మెటామార్ఫిక్ రాక్. మెటామార్ఫిక్ రాక్. ఓకే, మెటామార్ఫిక్ రాక్. ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసిరా, ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ ఉంది, వాటి నుంచి సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అయినాయి, వాటి నుంచి మెటామార్ఫిక్ రాక్ ఫామ్ అయింది. అంటే ద చేంజ్ ఆఫ్ రాక్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. చేంజ్ ఆఫ్ రాక్ ఫ్రమ్ వన్ టైప్ to another, is known as rock cycle. దీన్ని మనం ఏమంటాం? రాక్ సైకిల్ అంటాం. ఓకే, రాక్ సైకిల్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. లాస్ట్ నుంచి ఫస్ట్ పోదాం. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వద్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి. Earth is our homeland and it is a dynamic planet because it undergoes changes inside and outside. It constantly undergoes changes inside and outside. Okay, and Earth has three layers: crust, mantle and core. Crust is the uppermost layer of the Earth and it is the thinnest of all the layers, and it is about 35 kilometers thick on the continental mass, and continental mass has a mineral constituents silicon and aluminum, which is known as Sial, and ocean floor has mineral components silicon and magnesium, which is known as Sima. And just below the Earth's crust, about 2900 kilometers below the Earth's crust, there is mantle. Okay, and just below the mantle there is core, and core has a radius of about 3500 kilometers, and it consists of the mineral components nickel and ferrous, which is known as Nife. And central core has a maximum temperature and pressure. And rocks ante endi? Rocks are the natural mass of mineral matter that makes the Earth's surface, and rocks are of different colors, size and textures. And there are three types of major rocks. Those are igneous, sedimentary and metamorphic. Igneous rocks, okay, when the molten magma comes out, it rapidly cools down and becomes solid. Rocks thus formed are called as igneous rocks, also known as primary rocks. And these igneous rocks are categorized into two types: intrusive rocks and extrusive rocks. Extrusive rocks ante endi? The molten magma reaches the surface of the Earth
and it rapidly cools down and becomes solid. And rocks formed are called extrusive igneous rocks. Examples in the basalt rocks. These basalt rocks we can see in Deccan Plateau. In next one, intrusive rocks ante endi, the molten magma don't reach its surface, it cools down inside only and rocks are formed. These are intrusive igneous rocks. Example in the granite. And a grinding stone is used to prepare the powder or paste of the spices, which we can see in our homes also. Next one in the sedimentary rocks. ఎప్పుడైతే igneous rocks అన్ని, when the igneous rocks are rolls down, they crack, they hit each other, they break down into smaller fragments. These smaller fragments or smaller particles are known as sediments, and these sediments are combined and they are hardened to form the layers of rocks called sedimentary rocks. Example in the sandstone. Red sandstone is used in the construction of Red Fort. White marble is used in the construction of Taj Mahal. And when these igneous and sedimentary rocks are subjected to heat and pressure, they form another type of rock, metamorphic rock. And this form of conversion of rocks from one type to another type is known as rock cycle. Last ki emaitadi, ee metamorphic rock malli melt avutayi, malli magma form chestadi, malli igneous rocks form aitayi. Okay, ikkada chudandi oka cycle. ఓకే, నోట్ చేసుకున్నారు ఇవంతా. ఓకే, ఇక్కడనే చూడండి, నోట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, చిన్నగా ఏం లేదు, అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఓకే, ఏం లేదు. ఇక్కడ ఇగ్నియస్, ఇక్కడ నుంచి ఏం ఫామ్ అయినాయి, సెడిమెంటరీ రాక్స్. ఓకే, సెడిమెంటరీ రాక్స్ నుంచి ఏం ఫామ్ అయినాయి, మెటామార్ఫిక్ రాక్ నుంచి మళ్ళీ ఇగ్నియస్. దీన్ని ఏమంటాం మనం, రాక్ సైకిల్. ఓకే, ఇగ్నియస్ రాక్ నుంచి సెడిమెంటరీ నుంచి మెటామార్ఫిక్ రాక్ మళ్ళీ మెల్ట్ అవుతాయి, తర్వాత మ్యాగ్మా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మ్యాగ్మా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇగ్నియస్ రాక్స్. దిస్ ఈస్ రాక్ సైకిల్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you. Bye.